शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని ఇవాళ గురువుగారు ఏం నేర్పిస్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. రామచంద్రమూర్తి ఎందుకు సత్యాన్ని మనము ధర్మంగా ఆచరించాలి అని చెప్తూ ఉన్న చోట మనం పోయిన వారం ఆపాము. అదే విషయం గురించి ఇంకా చివరి దాకా చెప్తారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మనము కార్యాల్లాగా కనిపించే అకార్యాలన్నీ చెయ్యరాదు, హితకరంగా కనిపించే అహితాలన్నీ చెయ్యరాదు. అయితే మరి ఇవి హితమా, ఇవి కార్యమా, ఇది ధర్మమేనా కాదా అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే వేదమే ప్రమాణము అని చూపిస్తూ ఉన్నారు. సత్యము ప్రమాణం అన్నిటికీ అని చెప్తూ ఉన్నారు. మర్యాద ముఖ్యము రామచంద్రమూర్తికి. ఆయన మర్యాద పురుషోత్తములు. ఎవరి మర్యాదల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఎవరి హద్దు వాళ్ళు మీరారంటే మాత్రము, అమర్యాద లోకి వెళ్ళారంటే మాత్రము అది అధర్మంగా మార్పు చెందుతుంది. అదప్పుడు పాపాచారం అవుతుంది. ఇటువంటిది రాకుండా ఉండాలి అంటే మన చారిత్రము, మన దర్శనము భిన్నము కాకుండా ఉండాలి. అంటే చెడిపోకుండా ఉండాలి. చారిత్రం అంటే ఏమి? మన చరిత్ర, ఆచరణ అని అర్థము. మనము ఏ విధంగా మనసేంద్రియ నిగ్రహాలతో ప్రవర్తిస్తూ ఉన్నాము అన్నది మన ఆచరణ అయి ఉండాలి, మన ఆచారం అయి ఉండాలి. మనము దాన్ని దర్శనంతో కలిపి చేస్తూ ఉండాలి. దర్శనం అంటే జ్ఞానము, జ్ఞానంతో కలిపి వైరాగ్యాన్ని మనము అభ్యాసం చేస్తూ ఉండాలి. జ్ఞాన వైరాగ్యాలు లేదా జ్ఞానాన్ని తెలుసుకోవడము, దాన్ని ఆచరించడము లేకుండా పోతే అప్పుడు అది పాపాచారం అవుతుంది, సదాచారం కాదు. అది మర్యాదలు తప్పిపోయిన అధర్మం అవుతుంది. అటువంటి అమర్యాదస్తులకు మానము ఉండదు, ఎవ్వరూ ఇంకా విలువనివ్వరు అని చెప్తూ ఉన్నారు. మనకు ఎప్పుడూ ఉండవలసింది ఆ జ్ఞానము, దాన్ని తెలుసుకుని ఆచరించడము. ఆ రెండూ ఉండాలి. అవి భిన్నం అవ్వడానికి వీల్లేదు అస్సలు, ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనిషి ఎట్లా ఉండాలంటే, వాడికి కులం ఉండాలి. వాడు కులహీనుడు కారాదు. కులం అంటే ఏమి? మళ్ళీ ఎవరైతే సదాచారంతో ఉంటాడో, ఎవడైతే దర్శనంతో అంటే జ్ఞానంతో ఉండి వాడు ఆ జ్ఞానంతో తెలుసుకున్న విషయాల్ని సన్మార్గంలో ఆచరిస్తూ ఉన్నాడో వాడు మనసేంద్రియ నిగ్రహాలతో ఉంటాడు. మనసేంద్రియ నిగ్రహం ఉండడమే కులము, మన వశంలో ఉండడము. కులము అంటే సమూహము. మన మనసేంద్రియాలు, దేహాదులు మొత్తము మన వశంలో ఉంటే అటువంటి వాడిని కులీనుడు అని పిలుస్తారు, లేదా వాడు వశి. ఒకవేళ అట్లా లేకపోతే వాడు కులహీనుడు. ఎందుకు అంటే వాడి ఇంద్రియాలు వాడి మాట వినవు, అవి ఎక్కడో పరిగెత్తుతుంటాయి. ఇంద్రియాలు, మనసు అన్ని జారిపోయి ఉన్నవాడు కులహీనుడు అని అర్థం దానికి. అట్లానే వాడు వీరుడై ఉండాలి. వీరత్వం అంటే జ్ఞానం అని అర్థం. మళ్ళీ ఇక్కడ ఇంతే విషయము. కులీనుడై ఉండాలి అంటే మనసేంద్రియ నిగ్రహం వాడి చేతిలో ఉండాలి, అవి వైరాగ్యం. వాడు దాంతో పాటు దర్శనంతో, ఆత్మదర్శనంతో ఉండాలి. అసలు స్వధర్మం గురించిన జ్ఞానం ఉండాలి. అప్పుడు వాడు వీరుడు. ఇవి లేకపోతే వాడు ఊరికి పురుషమాని, పురుషుడులాగా కనిపిస్తాడు, కానీ వాడు పురుషుడు కాదు. వాడు నిజంగా మనిషేనా కాదా? వాడు జ్ఞానేనా కాదా? వాడు కులీనుడేనా, కులహీనుడా? వాడు శుచి అయిన వాడా,
త్రికరణ శుద్ధి కలిగిన వాడా కాదా అన్నవి ఎట్లా తెలుస్తాయంటే వాడి చారిత్రం వల్ల, వాడి నడవడి వల్ల, వాడు ఏం ఆచరిస్తున్నాడు అని చూసి వాడు ఎటువంటి వాడు అని లోకము గ్రహిస్తూ ఉంటుంది కాన్స్టెంట్‌గా. నేను చాలా మంచివాడిని, నేను బాగా చదువుకున్నవాడిని, నేను చాలా దయగలిగిన వాడిని, నేను గొప్పవాడిని అని నేను చెప్పుకున్నంత మాత్రాన సరిపోలేదు. నేను చెప్తూ ఉన్న మాటలు వింటూ కూడా నా చుట్టూ ఉన్న లోకము నేను చేస్తూ ఉన్న నా చేష్టలని చూస్తూ ఉంటుంది. చూసి అది యాక్చువల్‌గా అసెస్ చేస్తుంది నేనెటువంటి వాడిని అని. చాలా భాగము ఈ రకంగా సైగలతోటే తెలుసుకుంటూ ఉంటుంది ప్రపంచం మన గురించి. మనం చెప్పినంత మాత్రాన ఎవ్వరూ మన మాట నమ్ముతూ వెళ్ళరు. ఆ చెప్పిన మాట వెనకాల దాన్ని సపోర్ట్ చేస్తూ మన ఆచరణ కూడా ఉండి తీరాలి. అప్పుడు మనము శుచి అయిన వాళ్ళమా, జ్ఞానులమేనా, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళమా, ధర్మం కలిగిన వాళ్ళమా అని లోకము మనల్ని అసెస్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని గుర్తుబెట్టుకుని ఆ విధంగా వ్యవహరించాలి. నా మనసులో ఏదో ఉంటుంది, నేనేదో చేస్తాను. కానీ మాటకు మాత్రం ఏదో చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ నా మాట నమ్ముతారు. నేను చెప్పిందే వింటారు అనుకుంటే దాని పేరు అజ్ఞానము. వాడిది పాపాచారము. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. నేనట్లా ఉన్నాననుకో. నేను మనసులో ఏదో అనుకుంటాను, ఏదో చెప్తాను, ఇంకేంటో చేస్తాననుకో. ఆ రకంగా నేను ఉంటే ఈ లోకము నన్ను నమ్ముతుందా? ఈ లోకము నన్ను మళ్ళీ అటువంటి దుర్వృత్తితో ఉన్న నన్ను లోకము గౌరవిస్తుందా అట్లా చేస్తే నేను లోకం చేత దూషింపబడతాను అని చెప్తూ ఉన్నారు. అంటే నేను చేస్తాను. ఒకవేళ నేను చేశానంటే నన్ను లోకం ఇట్లా నిందిస్తుంది. కాబట్టి నేను చెయ్యను. ఎందుకంటే నేను ఇన్ని విధాలుగా చేశానంటే లోకం నన్ను గౌరవించదు. అందుకని అట్లా చేయకుండా ఉంటాను అని ఆయన పైన వేసుకుని నెపమంతా నేనిట్లా ఉంటాను, ఇట్లా ఉండను ఇందుకు అని ఆయన పరంగా చెప్తూ మనకు నేర్పిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. పైగా ఆయనేమన్నారంటే, ఆ రకంగా ఉన్నానంటే నేను ఇతరులకి ఏ విధంగా ప్రవర్తించాలి అని ఎట్లా నేర్పించగలను? నా ఆచరణే సరిగ్గా లేకపోతే నేను ఎవరికి చేసి చూపించగలను? అన్ని విధాలుగా జారిపోతాను గదా! చెయ్యడానికి వీల్లేదు. ఈ విధంగా సత్యప్రతిజ్ఞ నుంచి జారిపోయి నేను హీన ప్రతిజ్ఞుణ్ణయ్యి, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఎవరికి నేను మార్గాన్ని చూపించగలను? ఇహపరాలు లేకుండా చెడిపోతాను అని ఆయన అంటూ ఉన్న చోట మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. కామవృత్తః తు అయం లోకః కృత్స్నః సముపవర్తతే యత్ వృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి హి ప్రజాః. రాజానః రాజులకు ఎటువంటి వృత్తి ఉంటుందో, రాజులు ఎటువంటి ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటారో, వాళ్ళకి ఎటువంటి వృత్తం ఉంటుందో, చారిత్రము నడవడి ఉంటుందో, ప్రజలు కూడా అటువంటి చారిత్రము, అటువంటి నడవడితోటే ఉంటారు. యథా రాజా తథా ప్రజ. ఒకవేళ నేను ఈ విధంగా మనసులో ఏదో అనుకుంటాను, ఏంటో చెప్తాను, మాట తప్పుతాను, వేరే రకంగా ప్రవర్తిస్తానంటే, అప్పుడు అయం లోకః ఈ లోకము నన్ను అనుసరిస్తున్న లోకం కూడా నాలాగానే ప్రవర్తిస్తుంది కదా! ఈ లోకం కృత్స్నం అదంతా అది కూడా కామవృత్తః అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. నేను ఏదేదో అంటాను, అవి చెయ్యను, ఇంకేంటో రకంగా చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే, నన్ను చూసి ఓహో! ఇట్లా ఉండాలి అనుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ పోతారింకా. సదాచారము, ధర్మము, సత్యము, కృతజ్ఞత, మర్యాద అన్నవి ఏవి పాటించకుండా
వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఆ విధంగా సముపవర్తతే వాళ్ళు అట్లా ప్రవర్తించడం మొదలుపెడతారు. అప్పుడేమైపోతుంది? 1 నేను జారిపోతాను. 2 మిగిలిన వాళ్లకు అటువంటి అధర్మ మార్గాన్ని చూపించి వాళ్ళు చెడిపోవడానికి కారణమవుతాను. నేను చేయవలసిన పని చేయకుండా ఉంటే అర్జునా, లోకాలన్నీ ఏమైపోతాయి అని మన భగవంతుడు భగవద్గీతలో ఇదే ప్రశ్న వేశారు. నేను చేయవలసింది నేను సరిగ్గా చేయకపోతే, నన్ను చూసి నన్ను అనుసరిస్తున్న వాళ్ళు, నన్ను అనువర్తిస్తున్న వాళ్ళు గూడా, ఓహో! ఇట్లా ఉండాలో ఏమో అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళందరూ చెడిపోతారు. అందుకని అట్లా చేయడానికి వీల్లేదు అని ఆయన కూడా చెప్పారు. సత్యం ఏవ ఆనృశంసం చ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః. సనాతనమైన రాజుల వృత్తి ఏమి అంటే ఆనృశంసము సత్యము, దయ కలిగి ఉండడము, సత్యమై ఉండడము. ఇవి తప్పనిసరి. రాజులకు సత్యము, దయ ఈ 2 మాత్రము సనాతనమైన ధర్మాలు. తస్మాత్ కాబట్టి ఈ రాజ్యము సత్యాత్మకం, సత్యస్వరూపమై ఉన్నది. రాజ్యము సత్యస్వరూపము. అటువంటి రాజ్యాన్ని అసత్తుతో నేను అధర్మంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే, ఆ రాజ్యము, ఆ ప్రజలు మొత్తమంతా చెడిపోతారు. అసలు ఈ లోకమంతా సత్యంలోనే ప్రతిష్ఠితః నిలబడి ఉంటుంది. లోకానికి సత్యమే ఆధారం. ఒకవేళ సత్యం ఆధారం కాకుండా ఉన్నది అంటే లోకమంతా అసత్తయిపోతుంటుంది. అది ఇంకా నిలబడదు. లోకం నిలబడడానికి సత్యమే ఆధారమై ఉన్నది. పైగా ఋషయః చ ఏవ దేవాః చ సత్యం ఏవ హి మేనిరయ సత్యవాదీః లోకే అస్మిన్ పరమం గచ్చతి క్షయం. ఋషులు, దేవతలు కూడా సత్యమే స్థిరమని మేనిరే నమ్మారు. వాళ్ళు కూడా సత్యమే ఉండవలసినది అని వాళ్ళు కూడా నమ్మారు. అస్మిన్ లోకే ఈ లోకంలో సత్యవాది, సత్యాన్ని మాట్లాడేవాడు పరం క్షయం గచ్చతి. క్షయం అంటే స్థానము, పరమస్థితిని పొందుతాడు. సత్యం మాట్లాడేవాడే సత్తుగా నిలబడతాడు. వాడికి గొప్ప స్థితి కలుగుతుంది. అబద్ధాలాడేవాడిని ఎవ్వరూ గౌరవించరు. వాడికి ఇహము ఉండదు, పరము ఉండదు. దేవతలు, ఋషులు కూడా మెచ్చరు. ఉద్విజంతే యథా సర్పాన్ నరాత్ అనృతవాదినః ధర్మః సత్యం పరః లోకే మూలం స్వర్గస్య చ ఉచ్యతే. యథా ఏ విధంగానైతే నరులు సర్పాన్ని చూసి ఉద్వేగం చెందుతారో, భయపడి దడుచుకుంటారో, అట్లానే అబద్ధం చెప్పే మనుషుల్ని కూడా చూసి భయపడతారు. మనుషులు పాములను చూసి భయపడ్డట్టు మనుషులు అబద్ధం చెప్పే మనుషులను చూసి భయపడతారు. అసలు పాముల్ని చూసి భయపడేదానికన్నా కూడా అబద్ధం చెప్పే మనుషుల్ని చూసి ఇతరులు చాలా ఎక్కువగా భయపడతారు. ఎందుకు అంటే అబద్ధం అంటే మాట మార్చేయడం. మాట మార్చే వాళ్ళని చూసి మాటి మాటికి మాట మారిపోయిందంటే వాడి మనసు కూడా అట్లానే మారిపోతూ ఉంటుంది. వాడి చేష్టలు మారిపోతూ ఉంటాయి. వాడిని నమ్మడం కష్టం. వాడింకా డిపెండబిలిటీ కోల్పోతాడు. క్రెడిబిలిటీ ఉండదు. వాడికి డిపెండబిలిటీ ఉండదు. వాడి పైన డిపెండ్ అవ్వడం కష్టం. వాడిని నమ్మలేము. విశ్వసించడానికి భయం వేస్తుంది అటువంటి వాళ్ళని చూస్తే. అసలు సత్యమే ఈ లోకంలో పరః ధర్మః. సత్యమే పరమమైన ధర్మం ఈ లోకంలో. అసలు ఈ సత్యము స్వర్గస్య మూలం, స్వర్గానికి మూలము అని ఉచ్యతే చెప్తారు. అబద్ధం చెప్పేవాణ్ణి చూస్తే మనుషులు పాములను చూసినట్టు భయపడతారు.
నిజం చెప్పేవాడితో సత్యవాది ఎవరై ఉన్నాడో వాణ్ణి చూసి ప్రజలు, మామూలు మనుషులు, లోకమే కాదు ఋషులు దేవతలు కూడా మెచ్చుతారు. అటువంటి వాడికి పరమస్థితి కలుగుతుంది. అసలు ఈ లోకంలో సత్యాన్ని మించిన పరమధర్మం లేదు. స్వర్గానికి కూడా సత్యమే మూలము అని చెప్తున్నారు. స్వర్గం అంటే సుఖము అని అర్థము. మనము నిజం చెప్పామనుకోండి, మనసు శాంతిగా ఉంటుంది. మనసు శాంతించింది అంటే అది సుఖంగా ఉంటుంది. సుఖాన్నే స్వర్గం అని పిలుస్తారు. మనము స్వర్గ సుఖాలు అంటాం కదా, స్వర్గ సుఖాలు అంటాము. మనం కొన్ని ఇట్లా కలుపుకొని విచిత్రంగా అర్థం చేసుకుంటాము. మనము మృత్యు భయం అంటాము. మృత్యు భయం అంటే మృత్యువు వల్ల భయము అని అర్థం చెప్పుకోరాదు. మృత్యు అంటేనే భయం, భయపడితే చచ్చినట్టే అని అర్థం దానికి. మృత్యు భయం అంటే భయం అంటేనే మృత్యువు, ఆ రెండు ఒకటే పేరు, డేంజర్ అపాయంలాగా. అట్లానే స్వర్గ సుఖం అంటే స్వర్గం వల్ల సుఖము, స్వర్గంలోని సుఖము, స్వర్గం లాంటి సుఖము కాదు. స్వర్గం అంటేనే సుఖము. సుఖంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్టే. స్వర్గమన్నా సుఖమన్నా ఒకటే అర్థము. అటువంటి స్వర్గ సుఖము ఎప్పుడు కలుగుతుంది మనకు? ఎప్పుడైతే సత్యంలో ఉంటామో. నిజం చెప్పామనుకోండి, ఇంక భయం లేదు. భయం లేకపోతే ఏ రకమైన శోకము లేదు. శాంతిగా ఉన్నామంటే సుఖంగా ఉంటాము, దాని పేరే స్వర్గం. అబద్ధం చెప్పామనుకోండి, ఎవరికైనా తెలిసిందంటే ఏమవుతుంది అని బిక్కుబిక్కుమనుకుంటూ ఉంటాం, అశాంతిగా ఉంటాము, భయపడుతూ ఉంటాము, దాని పేరే మృత్యువు. చాలా దుఃఖాలతో ఉంటాము, శోకాలతో, మోహాలతో. స్వర్గం ఎక్కడుంది? నరకమే ఉంటుంది అప్పుడు. అబద్ధం చెప్పడం వల్ల, మనం అబద్ధం చెప్తే మనల్ని చూసి ప్రజలెంత భయపడతారో, మనం కూడా అబద్ధం చెప్పామంటే మనుషుల్ని చూసి అట్లనే మన నీడని చూసి మనమే భయపడతాం అబద్ధం చెప్పామంటే. ఎవరికి తెలుస్తుందో, పరువు పోతుందో, ఇంకేమైనా నష్టమో కష్టమో కలుగుతుందో అని. నిజం చెప్పామనుకోండి ఉన్నది ఉన్నట్టు, ఇంకప్పుడు దాచిపెట్టవలసిందేమీ లేదు. శాంతిగా ఉంటాము, ఉన్నది తింటాము, పోయి పడుకొని నిద్రపోతాం, పొద్దున్న లేచి మళ్ళీ కర్మలు చేసుకుంటాము. ఆ రకంగా శాంతిగా సుఖంగా ఉండడమే స్వర్గంలో ఉన్నట్టు. ఇంకా దానికి వేరే కొత్త స్వర్గం కూడా అవసరం లేదు. కాబట్టి సత్యమే మూలము స్వర్గానికి. సత్యం ఏవ ఈశ్వరః లోకే సత్యం పద్మాశ్రితః సదా సత్యమూలాని సర్వాణి సత్యాత్ నాస్తి పరం పదం. ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు. సత్యమే ఈశ్వరుడు. మనము సత్యనారాయణుడు అంటాము. ఆ నారాయణమూర్తి అంటే ఈశ్వర తత్వం ఏమున్నదో అది సత్యం. అందుకనే మనం సత్యనారాయణ స్వామి వ్రతం గురించి, ఆ 5 కథల గురించి సత్యవ్రతం అని చాలా సుదీర్ఘంగా 5 వారాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఆ కథ ఏం చెప్తున్నది మనకు? మొట్టమొదటి కథ దగ్గర నుంచి చివరి దాకా అది చెప్తూ వస్తూ ఉన్నది ఒకటే: అబద్ధం చెప్పొద్దు, మాట మార్చకు, సత్యంలోనే ఉండు. ఇంతే చెప్పేది మొత్తము. సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలో చెప్పే విషయం మొత్తం అంతా ఇదే. ఎందుకు అంటే సత్యమే ఈశ్వరము, సత్యమే సర్వము, సత్యమే పరము, సత్యమే స్వర్గము. ఆ ఈశ్వరమైన సత్యం ఉన్నది కదా. ఇప్పుడు ఈ ఈశ్వరుడికి నిత్యానపాయిని సదా ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండేది పద్మ అంటే ఐశ్వర్యము. అది సత్యాన్ని ఆశ్రయించి ఉంటుంది, అంటే ఈశ్వరుడిని ఆశ్రయించి ఉంటుంది. ఈశ్వరుడిది ఐశ్వర్యమై ఉంటుంది. ఈశ్వరుడిని ఆశ్రయించి ఉండేది ఐశ్వర్యము. ఆ ఈశ్వరుడెవరు? సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని ఆశ్రయించి ఐశ్వర్యమంతా ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పి ఎంత సంపాదించినా కూడా ఆ ఐశ్వర్యం నిలబడదు. నిలబడ్డా నీకు సుఖాన్ని ఇవ్వదు. ఒకవేళ నువ్వు సత్యం నిజమే చెప్పి నువ్వు ఏమి సంపాదించుకున్నావో అది నీ ఐశ్వర్యము, నీతో ఉంటుంది, నిన్ను వదిలిపెట్టిపోదు. కాబట్టి సత్యము ఈశ్వరుడు. ఆ సత్యాన్ని ఆశ్రయించి, ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నదేంటి? ఐశ్వర్యము. నీకు ఐశ్వర్యం కావాలంటే ఈహంలో సత్యంలోనే ఉండు.
నీకు స్వర్గ సుఖాలు కావాలంటే సత్యంలోనే ఉండు. నిన్ను చూసి అందరూ మెచ్చుకోవాలంటే సత్యంలో ఉండు. నీకు గొప్ప స్థితి కలగాలంటే సత్యంలో ఉండు. నువ్వు సత్యాన్ని వదిలిపెట్టావంటే అన్నీ పోతాయి. అన్నీ సత్యంలోనే నిలబడి ఉంటాయి. నువ్వు సత్యాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టావంటే నీకు గొప్ప స్థితి ఉండదు. నిన్నెవ్వరూ మెచ్చరు. నీకు స్వర్గమూ కుదరదు, సుఖమూ ఉండదు, ఐశ్వర్యమూ నాస్తి. అసలు సర్వాణి మొత్తం అన్ని ప్రతిదీ సత్యమూలాని సత్యం పైనే ఆధారపడి ఉంటాయి. నువ్వు అబద్ధాలాడేవు, అసత్తు చెప్పావు అంటే అన్ని అసత్ అయిపోతాయి, లేకుండా పోతాయి. నువ్వు సత్తులో ఉన్నావంటే అన్ని సత్యమై ఉంటాయి. అసలు ఈ సత్యాన్ని మించింది పరం ఇంకొకటి గొప్ప స్థితి అన్నది నాస్తి, లేనే లేదు. సత్యాన్ని మించిన తర్వాత సత్యాన్ని దాటిన తర్వాత ఇంకేమీ లేదు. సత్ నుంచే అన్ని వచ్చింది. సత్ దాకా వెళ్ళి చేరావంటే నువ్వు సత్యమయ్యావంటే ఇంక దాన్ని మించింది లేదు. ఇంక దాన్ని ఆ స్థితిని సత్స్థితిని మించింది ఇంక లేదు. అది నీ స్వరూపము. నువ్వు అనవసరంగా ఆ విషయం మర్చిపోయి అసత్తుని పట్టుకొని తిరిగావంటే అన్నీ పోగొట్టుకుని ఉంటావు. అసలు నీ స్వరూపము, నువ్వు సత్యాత్మవై ఉన్నావు. నీ స్వరూపము సత్యం. నువ్వేం చేస్తావు? అనవసరంగా అసత్తును పట్టుకునేసరికి అన్నీ పోగొట్టుకుంటావు. అంతా నువ్వే అయి ఉన్నవాడివి, అన్నీ పోగొట్టుకుంటావు. నువ్వే సత్ అన్న విషయాన్ని గ్రహించడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉన్నది, ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తోటి నేనే సత్, నేనే సత్యం, ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పిన సత్యం ఏది ఉన్నదో, సత్యనారాయణ ఎవరున్నారు అది నేను అని చెప్పడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు. నిజం చెప్పినప్పుడు, సత్యం చెప్పినప్పుడు మనం శాంతిగా ఉంటాం ఆటోమేటిక్గా. ఏదో ఉన్నది చెప్పానండి, మంచో చెడో, నిజం చెప్పాను, నాకు ఇప్పుడేం భయం లేదు, జరిగేది జరుగుతుంది, పర్వాలేదు అని ధైర్యంగా ఉంటాం. ఒకవేళ అబద్ధం చెప్పామనుకోండి, బిక్కుబిక్కు అనుకుంటూ ఉంటాము. ఎందుకు? అబద్ధము, అసత్ మన స్థితి కాదు. అది మన స్థితి కాదు, అనాత్మ కాబట్టి, మనం కాదు కాబట్టి మనకు నచ్చదు, మనకి ఇష్టం ఉండదు. అయితే ఎప్పుడైతే నిజం చెప్తామో అప్పుడు శాంతిగా ఎందుకుంటామంటే సత్ మన స్వరూపం కాబట్టి మన స్వస్థితిలో మనం ఉంటాం. అందుకే ప్రశాంతంగా ఉంటాం, సుఖంగా ఉంటాము. కావాలంటే ప్రతిసారి చూసుకోండి, అబద్ధం చెప్పినప్పుడు ఎంత కంగారు పడతారో, నిజం చెప్పినప్పుడు ఎంత కష్టమో నష్టమో కలుగుతుందని తెలిసినా సరే నిజం చెప్పినప్పుడు ఎంత శాంతిగా ఉంటారో చూసుకుంటేనే తెలుస్తుంది. మీ స్వరూపము స్వతహాగా మీ స్థితి సత్యము. అబద్ధం చెప్పడము, అసత్తులో ఉండడము అది మీ స్థితి కాదు. కాబట్టి నచ్చదు మీకు అబద్ధం చెప్పినప్పుడు. ఇది చాలా న్యాచురల్ విషయము. ఆ ఒక్క విషయం చాలు మనం నిజంగా సత్యస్వరూపులము అని తెలుసుకోవడం కోసం. అది కాక వేరే స్థితి లేదసలు. సత్యము మన స్వస్థితి, అది మన స్వరూపము. సత్యము పరమపదము. ఇది ఇంకొక రకంగా చూద్దాము. సత్యము సత్ మన స్థితి, చిత్ చైతన్యము మన స్వరూపము. కాబట్టే మనకు అజ్ఞానము నచ్చదు. మనం ఇరిటేట్ అవుతాం. మనకేదైనా తెలీదని ఎవరైనా అంటే మనం ఇరిటేట్ ఎందుకు అవుతాం? మనకెందుకు నచ్చదు? అజ్ఞానం అంటే మనకెందుకు నచ్చదు అంటే మనము న్యాచురల్‌గా జ్ఞాన స్వరూపము. మనకు తెలియదు, మనము అనాత్మల్లో ఉన్నాము, అబద్ధాల్లో ఉన్నాము అంటే మనకెందుకు నచ్చదు? ఎందుకంటే మనం న్యాచురల్‌గా మన స్థితే సత్ కాబట్టి. దత్తం ఇష్టం హుతం చయేవ తప్తాని చ తపాంసి చ వేదాః సత్యప్రతిష్ఠానాః తస్మాత్ సత్యపరః భవేత్. దానాలు దత్తము ఎన్నిచ్చినా సరే, ఇష్టాలు యజ్ఞాలు ఎన్ని చేసినా సరే, హుతాలు ఎన్ని పూజలు హోమాలు యజ్ఞాలు చేసినా సరే, ఎన్ని
తప్తాని తపాంసి ఎన్నెన్నో తపస్సులు ఎన్ని చేసినా, వేదాలు ఎన్ని చదివినా, ఎన్ని వేదాలైనా, ఎన్ని తపస్సులైనా, ఎన్ని యజ్ఞాలైనా, ఎన్ని ఇష్టాలైనా, ఎన్ని దత్తాలైనా, దానాలైనా, ధర్మాలైనా, ఏవైనా సరే అన్నీ సత్యంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. వాటికి ఆధారం సత్యం. సత్యం ఒక్కటి తప్పింది అంటే మనం చేసిన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, చదువుకున్న వేదాలు, స్వాధ్యాయాలు అన్నీ తప్పిపోతాయి. ఒక్క సత్యం తప్పింది అంటే అసత్యం చేస్తూ మనం మనసులో ఒకటి పెట్టుకుంటాం, మాట ఒకటి అంటాం, చేసేదొకటి చేస్తాము. చిత్తశుద్ధి త్రికరణాలతో లేకుండా ఉన్నది. మాట తప్పి మనము ప్రవర్తిస్తాము అంటే అటువంటి స్థితిలో ఉండి మనం చేసిన దానాలైనా, యజ్ఞాలైనా, యాగాలైనా, తపస్సులైనా, స్వాధ్యాయాలైనా ఏవి ఫలించవు, అన్నీ చెడిపోతాయి. ఎందుకు? వీటికి సత్యం ఆధారము. సత్యం లేకపోతే ఆధారం ఉండదు. ఆ చేసినవన్నీ అధర్మాలైపోతాయి. సత్యానికి ఎప్పుడు ధర్మము ఆధారమై ఉంటుంది. ధర్మం అంటే ఆచరణ. సత్యము అన్నది వాక్. ధర్మము ఎప్పుడు ఆచరణ. ఇది చాలా సింపుల్ యాక్చువల్‌గా. సత్యం వద ధర్మం చర అని చెప్తారు. అంటే సత్యం చెప్పు, ధర్మంగా ఆ చెప్పిన మాటను ఆచరించు అని అర్థం. ఒకవేళ ఒక మాట చెప్తాను, కానీ వేరే రకంగా నేను ఇంకేదో ఆచరిస్తాను అంటే ఆటోమేటిక్‌గా ఆ సత్యము అసత్యమైపోతుంది. ఎందుకంటే చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి. ఆ ధర్మము అధర్మమైపోతుంది. ఎందుకు అంటే సత్యాన్ని ఆచరించట్లేదు కాబట్టి. మనము ఒక మాట అన్నాము, దాన్నే చేసాము అంటే ఒక్కటేసారి అది కాంబో ప్యాకేజ్. అది కాంబో ప్యాకేజ్. నేను ఒక మాట అన్నాను, అదే చేశాను అంటే సత్యం వద ధర్మం చర అని చెప్పిన 2 భాగాలు ఒక్కటేసారి జరిగిపోతాయి. ఒకవేళ నేను ఒక మాట అంటాను, అది కాకుండా వేరేది చేశాను అంటే మాత్రము ఒక్కటేసారి ఆ మాట అసత్యమవుతుంది. నేను చేసే పని అధర్మమవుతుంది. ఒకటేసారి అవుతాయి. 2 వేరు వేరుగా జరిగే అవకాశమే లేదు. ఆ 2 యాక్చువల్‌గా కలిసుంటాయి. ఏదంటామో అది చెయ్యాలి. సత్యం వద ధర్మం చర అన్నదానికి తెలుగులో సింపుల్ సెంటెన్స్ ఏంటంటే, ఏదన్నావో అదే చెయ్యి. ఏదన్నావో అదే చెయ్యి అంటే, వాడిని తంతాను అని చెప్పిపోయి వాడిని తన్నొచ్చాననుకోండి. నేను సత్యం చెప్పాను, ధర్మంగా ఆచరించాను అంటే మళ్ళీ మహాపాపం వస్తుంది నీకు. పరులను హింసించరాదు, ప్రాణిహింస చెయ్యరాదు. సర్వభూత హితే రతః అయి ఉండాలి. అన్యాయంగా ఇంకొకళ్ళని బాధ పెడతాను, ఇంకొకళ్ళని ద్వేషిస్తాను, ఇంకొకళ్ళ దగ్గర అక్కర్లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నది నేను దోచుకుంటాను, లోభితనాలతో ఉంటాను, దుర్మార్గంగా ప్రవర్తిస్తాను, ఇట్లా చేస్తానని చెప్పాను, అట్లా చేశాను. కాబట్టి నేను ధర్మంలో ఉన్నానంటే కాదు. అవన్నీ కాదు. నువ్వు దయతో ఉండాలి. భూత దయ ఎప్పుడూ కలిగి ఉండాలి. అందరితో పాటు నీ శరీరంతో పాటు అన్నిటిని దయతో చూడాలి. నువ్వు అబద్ధం చెప్పరాదు. స్వాధ్యాయం చేయాలి. జ్ఞానం పైన రతి ఉండాలి. తపస్సు చేస్తూ ఉండాలి. మనసేంద్రియ నిగ్రహం ఉండాలి. ఇవన్నీ ఏవేవి చెప్పారో దైవాసుర సంపద్విభాగ యోగంలో ఒక 30 పైగా ఒక లిస్టు మన భగవంతుడు. అవన్నీ చేస్తూ వాటిని ఆచరిస్తున్న సమయంలో ఏది అంటావో అదే చేశావంటే అప్పుడు నువ్వు సత్యంలో, ధర్మంలో ఉన్నట్టు. నువ్వొకవేళ సత్యం తప్పి ఎన్ని ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అనుకుంటూ చేసినా గూడా అవన్నీ అధార్మికమైన కర్మలు. ఎందుకంటే సత్యం తప్పితే ధర్మం తప్పుతుంది ఒకటేసారి. ఒక్కటేసారి ఇంకసలు గ్యాప్ కూడా లేదు. 2 ఒకటే విషయం. కాబట్టి తస్మాత్ నువ్వేం చెయ్యాలిప్పుడు? సత్యపరః భవేత్. నువ్వు సత్యపరుడు అవ్వు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఎంత ముఖ్యమైన మాట అన్నారంటే గురువుగారిక్కడ. ఆయన ఇంతకు ముందు కొన్ని సర్గల కింద వాళ్ళ నాన్న ఇంక నీకు రాజ్యం ఇవ్వను ఎళ్ళిపో అన్నప్పుడు, లక్ష్మణుడికి బాగా కోపమొచ్చినప్పుడు, లక్ష్మణుడికి ఒక మాట చెప్పారు. నా తండ్రి రామచంద్ర ప్రభు గురువుగారు ఒక మాట అన్నారు అదసలు బంగారం అది. అక్షర బంగారం అది. దాన్ని ఎంత జాగ్రత్తగా బుద్ధికి దగ్గరగా పెట్టుకుంటానో నేను. ఆయనేమన్నారంటే, ధర్మార్థ కామాలు 3 కూడి రాకపోతే పర్వాలేదు. నువ్వు ఓన్లీ ఆ ధర్మార్థ కామాల్లో ఏదో ఒకటి పట్టుకోవాలనుకుంటే, కామం పట్టుకున్నావనుకో, కామాత్ముడివి అంటారు.
ప్రజలు. నువ్వు అర్థం పట్టుకున్నావనుకో అర్థపరుడివి అంటారు. నువ్వు ధర్మం పట్టుకుంటే ధర్మాత్ముడివి అంటారు. కాబట్టి అన్నీ కూడి రాకపోతే కామార్థాలు వదిలిపెట్టు. ధర్మాన్ని పట్టుకో అని చెప్పారు. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్తూ ఆయనేం చెప్తున్నారు, చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీకు కామము, అర్థము కలిసి రాకపోతే పోనీ వాటిని పట్టుకోకు. ధర్మానికి అవి వ్యతిరేకంగా ఉన్నాయి అంటే వాటిని వదిలిపెట్టి ధర్మం పట్టుకో, నువ్వు ధర్మాత్ముడివి అవుతావన్నారు. ధర్మము దేంతో కలిసి ఉంటుంది? సత్యంతో ఉంటుంది. సత్యము, ధర్మము కాంబో ప్యాకేజ్ అని చెప్పుకున్నాం ఇప్పుడే. నువ్వు ధర్మాత్ముడి అవ్వాలంటే సత్యపరుడివి అయి తీరాలి. వేరే దారి లేదు. నువ్వు ధర్మాత్ముడివి అవ్వాలి అంటే సత్యపరుడివి అవ్వాల్సిందే. సత్యం లేకపోతే ధర్మం లేదు. ధర్మం లేకపోతే సత్యం లేదు. సత్యం మొదలుపెట్టావంటే నువ్వు చేసేవేవి ధర్మాలు కాదు, ఇంకా ఆటోమేటిక్‌గా అధర్మాలు. ఒకవేళ నువ్వు చెప్పిన మాటని ధర్మంగా ఆచరించలేదు అంటే మాత్రం అది ఆటోమేటిక్ అసత్యం. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి అవ్వాలంటే సత్యపరుడివి అయి తీరాలి. అందుకని నువ్వేం చెయ్యి, నేను ధర్మపరుణ్ణి, కామపరుణ్ణి, అర్థపరుణ్ణి ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు సత్యపరుడు అయ్యావనుకో ఆటోమేటిక్‌గా ధర్మాత్ముడు అవుతావు ఇంకా. అది విషయం. అట్లా భవేత్ ఉండవలసి ఉన్నది అని చెప్పారు. అసలు ఇవన్నీ అక్షరలక్షలు. అక్షరం బంగారం. రామచంద్రమూర్తి ఈ సర్గల్లో కొన్ని సర్గలుగా ఆయన చెప్తూ వస్తూ ఉన్నవి ప్రతిదీ అసలు ఎంత ముఖ్యమైన విలువైన ఉపదేశము, ఎటువంటి విలువైన ప్రవచనం అంటే ఆయన చెప్తూ ఉన్నవి. ఏకః పాలయతే లోకం, ఏకః పాలయతే కులం, మజ్జతి ఏకః హి నిరయే, ఏకః స్వర్గే మహీయతే. నువ్వు ఎటువంటి సత్యాన్ని పాలించావు అంటే ఏ విధంగా ధర్మంగా నీ కర్మలు చేశావు దాన్ని బట్టి రకరకాల ఫలితాలుంటాయి. ఒక్కొక్కళ్లకు ఈ లోకాన్ని పాలించే శక్తి సామర్థ్యాలుంటాయి. ఒక్కొక్కళ్ళకి అంత లేకపోతే పోనీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేంత శక్తి సామర్థ్యాలుంటాయి. లేకపోతే కొంతమంది సత్యాన్ని వదిలిపెట్టారంటే ధర్మం కూడా చెడిపోయింది కాబట్టి నిరయే మజ్జతి నరకంలో పడతారు. లేదా కొంతమంది సత్యాన్ని పట్టుకున్నారంటే ధర్మం కూడా నిలబడి ఉంటుంది. దాంతో వాడికి స్వర్గం కలుగుతుంది. అక్కడ వాడు పూజింపబడతాడు. వాడికి ఈ లోకం ఇహలోకం కావాలన్నా ఇక్కడ పాలయతే కులం అన్నప్పుడు భూమి మీద ఇహము, పైన వేరే లోకాలనుకుంటే పరము. ఇహము పరము సత్యం వల్లే. నువ్వు సత్యాన్ని పాటించావంటే స్వర్గ సుఖాలు, స్వర్గము, సుఖము, శాంతి అన్ని నీకే, ఐశ్వర్యము అన్ని నీవే. నువ్వు సత్యాన్ని వదిలిపెట్టావంటే నిరయం నీకే, నరకం నీకే, దుఃఖము నీకే, పాపము నీకే. కాబట్టి సత్యాన్ని పట్టుకుంటావా వదిలిపెడతావా దాన్ని బట్టి నువ్వు ధర్మాత్ముడివా కాదా అని నీ ఆచరణను బట్టి నీ మొత్తమంతా ఆధారపడి ఉంటుంది. నువ్వు సత్తుగా ఉంటావా అసత్ అయిపోతావా. సహాహం నేనేం చేస్తాను ఇప్పుడు, నేను నా ఆచరణ చూపిస్తాను. ఓకే, నేను థీరీ చెప్పాను కదా, మధ్యలో కొంచెం థీరీ చెప్తాను, కొంచెము నేనేమి. అందులో రామచంద్రమూర్తి ముఖ్యంగా, చాలా ముఖ్యంగా రామచంద్రమూర్తి రెండూ చేస్తారు ఒకటేసారి. ఆయన చెప్పి నేర్పిస్తారు, చేసి చూపిస్తారు. ఆయన గురువు, ఆయన ఆచార్యుడు. ఆయన గురువుగా ఉపదేశం చేస్తారు, థీరీ చెప్తారు. వెంటనే ఆయన ఆచార్యుడై నేను ఇట్లా చేశాను చూడు అని చూపిస్తారు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నేను ఎట్లా ఆచరిస్తున్నానో ధర్మంగా చూపిస్తాను. ఓకే, సహాహం పితుః నియోగం తు కిమర్థం నా అనుపాలయే, సత్య ప్రతిస్రవః సత్యం సత్యేన సమయీకృతః. సహాహమా నేనున్నాను కదా, నేను పితుః నియోగం నాన్న చెప్పిన మాటను కిమర్థం ఎందుకని నా అనుపాలయే పాలించను.
తండ్రి గారు నాకే ఆదేశం ఇచ్చారో దాన్ని పాలించకుండా ఎందుకుంటానో తప్పకుండా పాలిస్తాను. ఎందుకు? 2 నిలబెట్టడం కోసం. 2 భాగాలుగా దాన్ని నిలబెట్టడం కోసం తప్పకుండా నేను చెప్పిన దాన్ని ఆచరిస్తాను. 1 నేను సత్యప్రతిస్రవః. నేను సత్య ప్రతిజ్ఞ కలిగిన వాణ్ణి. సత్యవాక్. నేను సత్యవాదిని. అంటే ఒక మాట అన్నానంటే ఏది అన్నానో అదే చేస్తాను. ఆ రకంగా ఉన్న నేను ఇట్లా చేస్తాను, అడవికి వెళ్తాను అని మాటిచ్చిన తర్వాత చెయ్యకుండా ఉంటానా? చేస్తే ఏమవుతుంది? ఒకవేళ నేను చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది? మాటలో నుంచి జారిపోతాను. సత్యంలో నుంచి జారానంటే వెంటనే ధర్మంలో నుంచి జారుతాను. అప్పుడేమైతాను? సత్యధర్మాలు 2 పోగొట్టుకుని అసత్తయిపోతాను. అధార్మికుడినైపోతాను. పైగా సత్యేన సమయీకృతః. నేను సత్యంతో సంబంధం పెట్టుకున్నాను. ఒక ప్రమాణం వాగ్దానం చేశాను. సత్యమైన వాగ్దానం చేశాను. వాక్య దానం చేస్తారు ఎవరైనా. సత్యమైన వాక్య దానం చేస్తారు. ఎందుకంటే సత్యం ఎప్పుడు వద చెప్పడంతోటే ఉంటుంది. మాట ఎప్పుడు అనడంతోటి ఉంటుంది. దాన్ని అంతే శ్రద్ధగా ఎట్లా అన్నామో అట్లా ఆచరించాలి. మళ్ళీ దాన్ని మార్చుకుని కాదు. ఏదో కథ చెప్తారు. మనము భారతంలో అక్కడికొచ్చినప్పుడు నిజంగా ఈ పద్యాలు అందులో ఉన్నాయా లేదా అని మనం చూసుకుందాం. ఇప్పుడు జనరల్‌గా విన్నది చెప్తున్నాను. అది అక్కడ ఉన్నా లేకపోయినా ఇంకెక్కడైనా ఉన్నా కూడా ఇక్కడ ఈ డిస్కషన్‌కి పనికొస్తుంది కాబట్టి. అప్పుడు మన ధర్మరాజాదులు గూడా 14 సంవత్సరాలు వెళ్ళవలసొచ్చింది. 13 సంవత్సరాలు అడవుల్లో, 1 సంవత్సరము అజ్ఞాతంలో ఉండాలి. అయితే అంటే 14 సంవత్సరాలు మొత్తం ఉండవలసిన పని లేదు. ప్రతి సంవత్సరానికి 1 నెల చొప్పున 14 నెలలైనా పర్వాలేదు అని ఆ రకంగా ఒకవేళ లిమిటేషన్స్ ఏమైనా, సవరణలేమైనా ఉన్నాయా అని కూడా ఒకవేళ చూడాలని ప్రయత్నం చేస్తే గూడా మన ధర్మరాజు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ధర్మంలో ఉంటాడు. ఎందుకు? ఆయన సత్య ప్రతిజ్ఞ కలిగినవాడు. ఆయనేం జెప్పాడు? 14 సంవత్సరాలంటే 14 సంవత్సరాలే. ఏ ఇంటెంట్ తోటి నేను ఒప్పుకున్నానో, ఆ ఇంటెంట్ తోటే నేను దాన్ని పాలిస్తాను అని జెప్పాడు పాపం. ఇక్కడ గూడా అదే ఇంటెంట్ నేను ఏ ఇంటెంట్‌తో 14 ఇయర్స్ నేను అడవిలో ఉంటానని మాట ఇచ్చానో, అది నా సత్యవాక్. సత్యం. సత్యం వద అయిపోయింది. ఇప్పుడు దాన్ని అట్లనే నేను పాలిస్తే ధర్మం చెర కూడా అవుతుంది. కాబట్టి చేయకుండా ఎందుకుంటాను? మధ్యలో మనసెందుకు మార్చుకుంటాను? మార్చుకుంటే నా సత్యం ఏమైపోతుంది? సరే. అది ఫస్ట్ పార్ట్. నేనిచ్చిన మాట వల్ల నేనదే ఆచరిస్తే నేను నిలబడి ఉంటాను. నేను మాట ఇచ్చి వేరేగా ప్రవర్తిస్తే నేను జారిపోతాను. ఈ విషయం తెలిసి నేనెందుకు జారుతాను? ఎందుకు చ్యుతమవుతాను? అచ్యుతంగా అక్కడే నిలబడి ఉంటాను. సత్తులో నుంచి జారేది లేదు. అసత్తులోకొచ్చేది లేదు. అయితే అది ఓన్లీ సగమే. ఇంకొక సగమున్నది. నయేవ లోభాత్ న మోహాత్ వా నహి అజ్ఞానాత్ తమోన్వితః సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిస్రవః. నేను సత్యప్రతిస్రవః గదా! నేను సత్యమైన మాట చెప్పాను. ఒక నిజం జెప్పాను. ఒక పని చేస్తాను అని చెప్పాను. అది నా సత్య ప్రతిజ్ఞ. ఆ విధంగా సత్య ప్రతిజ్ఞ చేసిన వాడిని నా మాటను నేను నిలబెట్టుకుంటాను. ధర్మంగా అదే విధంగా ఆచరించడం వల్ల. ఇప్పుడు అదే సత్య ప్రతిస్రవహాహం. అదే విధంగా నేనిచ్చిన ఆ ఒక్క మాట వల్ల నేను వెళ్తాను 14 సంవత్సరాలు. ఈ రాజ్యము నువ్వు భరతుడికిచ్చుకో. నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను వదిలేసిన తర్వాత ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడికివ్వు. నేను 14 సంవత్సరాలు అడవికి వెళ్తున్నాను అని మాటిచ్చాను. అదే మాట నేను నిజంగా ధర్మంగా పాటించానంటే, నిజంగా అంటే సత్యంగా, ధర్మంగా పాటించానంటే, అప్పుడేమైతుంది?
గురువు అంటే పెద్దవాడు. ఆయన ఏదో మాటిచ్చాడు కైకేయికి. నన్ను అడవికి పంపించేస్తానని, భరతుడికి రాజ్యం ఇస్తానని. ఆయన ఇచ్చిన మాటేదుందో, దానికి నేను ఇచ్చిన మాట, దాన్ని నేను ఆచరించడం అన్నది ఆయన సత్యానికి సేతువు, ఆధారం. ఇప్పుడు పెద్దవాడు కైకేయికి ఏదో మాటిచ్చాడు. నన్ను అడవికి పంపి భరతుడికి రాజ్యం ఇస్తానని. నేను ఒకవేళ ఆ పని చెయ్యకపోతే, ఆయన ఆయన సత్యంలో నుంచి జారిపోతాడు. ఆయన సత్యానికి సేతువు, వారధి, కట్ట, బ్రిడ్జ్. ఒకవేళ ఇది ఈ ఆనకట్ట లేకపోతే ఆయన సత్యం మొత్తం కుప్పలాగా కూలిపోతుంది. ఎందుకు అంటే ఆయన ఆచరించలేకపోయాడు కదా! ఇది ఆయన ఆచరించేది కాదు. మేమిద్దరం ఆచరిస్తామని ఆయన మాటిచ్చాడు వాళ్లకు. ఆమెకు ఆయనేం మాటిచ్చాడు? మేమిద్దరం దీన్ని చెయ్యాలని. మేమొకవేళ చేశామంటే ఆయన మాట నిలబడుతుంది. నేను నా రాజ్యాన్ని భరతుడికిచ్చి అడవికి వెళ్తాను అని మాటిచ్చాను. అది నేను పాటించడం వల్ల నా మాట నిలబడుతుంది, నా ధర్మం నిలబడుతుంది. అయితే అదే సమయంలో ఆయనిచ్చిన మాట నిలబడుతుంది. ఒకవేళ నేను చేయకపోతే ఆయన మాటను నేను బద్దలు కొట్టిన వాడినవుతాను. నా మీద ఆధారపడి ఆయన మాట నిలబడి ఉన్నదిప్పుడు. నా మాట మీద ఆధారపడి ఆయన మాట నిలబడి ఉన్నది. నా ఆచరణ, నా ధర్మం మీద ఆధారపడి ఆయన సత్యం నిలబడి ఉన్నది. నేను దీన్ని పాటించకపోతే ఆయన ధర్మము, ఆయన సత్యం 2 చెడిపోతాయి. నేను పాటిస్తే నావి నిలబడ్డం ఒకటే గాదు. నేను పాటిస్తే ఆయనవి కూడా నిలబడతాయి. నేను వదిలిపెడితే ఆయనవి కూడా పోతాయి. ఇన్ని తెలిసిన వాణ్ణి నేను లోభితనంతోటి, ఒకవేళ రాజ్య లోభంతోటి ఆ మాట తప్పి నేను రాజ్యాన్ని తీసుకున్నానంటే, నా సత్యంలో నుంచి, నా ధర్మంలో నుంచి నేను జారిపోవడమే గాక, ఈయన సత్యసేతువును కూడా తెంపిన వాడినవుతాను. ఆ కట్ట కూడా తెగిపోతుంది. మోహంతోటి అంటే అప్పుడు ఆయన మాటిచ్చాడు గానీ, మరి నేను వెళ్తానని ఇక్కడికొచ్చాను. ఈలోగా ఆ రాజ్యాన్ని తీసుకున్న భరతుడే మనసు మార్చుకున్నాడు. అప్పుడు అడిగిన కైకేయే మనసు మార్చుకుంది. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్తే, ఆయన అడిగింది నేను చేశాను. అయితే కానీ మధ్యలో మరి పరిస్థితులు మారాయి గాబట్టి, ఇంకిప్పుడు మారిన పరిస్థితులకి అనుగుణంగా నేను మళ్ళీ ఈ విధంగా చెయ్యొచ్చు అని ఒకవేళ నేను మార్చుకుంటూ పోయానంటే, దాని పేరు మోహం. సదసత్ విచారణ లేకపోవడం, సదసత్ వివేక జ్ఞానం లేకపోవడం, కార్యకార్య విచారణ శక్తి, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల కలిగేదేమి మోహం. మంచిలాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో కొన్ని నెలల కింద అప్పుడేం జరిగింది? కైకేయి అట్లా అడిగింది. ఆయన సరే అన్నాడు. ఇంకిట్లా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన లేడు. ఆయన ఎళ్ళిపోయాడు. కైకేయి కూడా మనసు మార్చుకుంది. భరతుడు వద్దనే అంటున్నాడు. పరిస్థితులు మారిపోయాయి గదా! ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రోజులు మారిపోయాయి. అంతా మారిపోయింది గాబట్టి, ఇప్పుడు పర్వాలేదు, మనం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మళ్ళీ మనము రీఅసెస్ చేసుకొని వేరే రకంగా చేయొచ్చు. దానిదేముంది అని అనుకోవడము అజ్ఞానము, మోహము, తమోన్వితము, తమస్సుతో కూడిన వాడినై అజ్ఞానంతో, మోహంతో, లోభితనంతో చేస్తానేంటి? మాటి మాటికి, మనిషి మనిషికి, దేశ కాలాలను బట్టి మారిపోతూ ఉన్నది. ధర్మం ఎట్లా అవుతుంది? సత్యం ఎట్లా అవుతుంది? అంటే అప్పుడు వేరు పరిస్థితులు, ఇప్పుడు వేరు పరిస్థితులు కాబట్టి వేరే రకంగా చేస్తాను అంటే, అసలు మొత్తం మాటే మార్చేసావంటే, అది సత్యమేనా? అది ధర్మమేనా? ఒకవేళ అట్లా నువ్వు దానికి ఏమైనా జస్టిఫికేషన్స్ చెప్పుకున్నావంటే, అది లోభితనం, అది మోహం, అది అజ్ఞానం, అది తమస్సు. చెయ్యరాదో అని చెప్తున్నారు. అసత్య సంధస్య సతః చలస్య అస్థిరచేతసః న ఏవ దేవాః న పితరః ప్రతిచ్ఛంతి ఇతి నః శృతం. మనమేం వింటూ ఉంటాము? అసత్య సంధస్య సతః. ఒకడు అబద్ధాలాడేవాడున్నాడు. అసత్తులో ఉంటాడు. వాడు చలుడు. వాడు కపటంతో ఉంటాడు.
మనసు చలించిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉంటుంది. వాడు అస్థిర చేత సహా వాడికి బుద్ధి కూడా స్థిరంగా ఉండదు. వాడి మనసు స్థిరంగా ఉండదు. వాడి మాట స్థిరంగా ఉండదు. వాడి చేత స్థిరంగా ఉండదు అంటే, అటువంటి వాణ్ణి చూసి వాడు పెట్టే పిండాలను పితరులు పుచ్చుకోరు. వాడు ఇచ్చే హవిస్సులను దేవతలు కూడా ప్రతిచంతి పుచ్చుకోరు అని మనం వింటూ ఉంటాము. పెద్దలెవరు మెచ్చరు. దేవతలు అంగీకరించరు. ఋషులు, మునులు ఒప్పుకోరు. ఆ విధంగా చెయ్యరాదు. ప్రత్యగాత్మం ఇమం ధర్మం సత్యం పశ్యామి అహం స్వయం. భారః సత్పురుషాచీర్ణః తదర్థం అభిమన్యతే. అహం నేనేమి పశ్యామి చూస్తున్నానో తెలుసా? నేనే ధర్మాన్ని చూస్తున్నానో తెలుసా? ధర్మం అంటే మనిషికి మారిపోయేది కాదు. దేశకాల పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. నేను చూసే ధర్మం ఏంటో తెలుసా? స్వయంగా నేను చూస్తున్న ధర్మము, నేను చూస్తున్న సత్యము, ఇమం అది ప్రత్యేగాత్మం, అది ఆత్మస్వరూపము. ఆత్మ ధర్మాన్ని సత్యంగా చూస్తున్నాను నేను. సత్తన్న స్థితిని ఆత్మధర్మంగా చూస్తున్నాను నేను. స్వధర్మం అది. ప్రత్యేగాత్మం ధర్మం అంటే స్వధర్మం. అది సత్యం. దాన్ని చూస్తున్నాను నేను. ఈ ఆత్మధర్మం ఏమున్నదో అదెప్పుడూ సత్యమై ఉంటుంది. అనాత్మ ధర్మము అసత్యమై ఉంటుంది. అనాత్మల గురించి ఉన్న విషయాలు, వస్తువులు, దేశాలు, కాలాలు, పరిస్థితులు ప్రతివి అసత్ మారిపోతూ ఉంటాయి. నేను ఎప్పటికీ మారకుండా ఉన్న సత్యాన్ని చూస్తున్నాను. సత్తును చూస్తున్నాను. స్వరూపాన్ని చూస్తున్నాను. ఆత్మను చూస్తున్నాను. అందుకనే ఇదే చూస్తూ ఉన్న ఏ సత్పురుషులున్నారో వాళ్ళు ఏ భారాన్ని ఆచీర్ణః ధరించారో, ఏ అభ్యాసం చేశారో, ఏ సత్యాన్ని ధర్మంగా అభ్యాసం చేశారో, ఏ ధర్మాన్ని సత్యంగా అభ్యాసం చేశారో, అదే సత్యాన్ని స్వధర్మంగా, ఆ భారాన్ని నేను కూడా తదర్థం అందుకనే అభిమన్యతే గౌరవిస్తున్నాను. పెద్దలు మెచ్చేది, పెద్దలు ఆచరించి చూపించేదైన ఏ సత్యము, ధర్మము ఉన్నాయో, ఏ ఆత్మ ధర్మమున్నదో దాన్ని నేను కూడా గౌరవిస్తున్నాను. ఆత్మధర్మము సత్యమై ఉంటుంది, అది అసత్ కాదు. అది సత్యమై ఉంటుంది కాబట్టి అది ధర్మము. అది ఎప్పటికీ అధర్మం కాదు. మాటికి మారిపోయే ధర్మాలన్నీ అధర్మాలు. మారిపోయే మాటలన్నీ అసత్యాలు. క్షాత్రం ధర్మం అహం త్యక్షే హి అధర్మం ధర్మ సంహితం. క్షుద్రైః నృశంసైః లుబ్ధైః చ సేవితం పాపకర్మభిః. నేను మీరందరూ క్షాత్ర ధర్మాలు చెప్తూ ఉంటే వింటూ వచ్చాను. ఇప్పుడు నా మతం చెప్తాను వినండి. నా మనస్థితి ఏమో చెప్తున్నాను వినండి. నేను ప్రత్యేగాత్మ దర్శనం చేస్తున్నాను. నేను ఆత్మ దర్శనం చేస్తూ అదే ధర్మంగా చెప్తున్నాను. మీరు చెప్పేవన్నీ క్షాత్ర ధర్మాలు. నేను ఆత్మధర్మం గురించి, నా స్వధర్మం గురించి చెప్తున్నాను వినండి. నేను ఇమం క్షాత్రం ధర్మం, ఈ క్షాత్ర ధర్మాన్ని అహం నేను త్యక్షే వదిలిపెట్టేస్తున్నాను. దాన్ని నేను ధర్మం అనుకోవట్లేదు, అది అధర్మం. అసత్ ధర్మం, అనాత్మలతో కూడి ఉన్న ధర్మం, దేశకాల పరిస్థితులకు మారిపోయేది అధర్మం. నాన్న ఉన్నప్పుడు ఒకసారి, లేనప్పుడు ఒకసారి ఉండేది. భరతుడు ఇక్కడ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకలాగా ఉండేది. కైకేయి ఒప్పుకున్నప్పుడు మారిపోయినప్పుడు మారిపోతూ ఉండేవి. ఇవన్నీ అసత్ ధర్మాలు. పరిస్థితులు మారుతూ ఉండగా మనుషులను బట్టి మారుతూ ఉన్న ధర్మాలన్నీ అధర్మాలు. అటువంటి అధర్మాలతో నిండి ఉన్న ఈ క్షాత్ర ధర్మాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. పైగా ఈ క్షాత్ర ధర్మము టెక్నికలీ అధర్మము. మాటికి మారిపోయేది ధర్మం ఎట్లా అవుతుంది? అది అధర్మము. పైగా దీన్ని ధర్మం అని ఎవరు
సమ్మతిస్తూ ఉన్నారు అంటే క్షుద్రులు, నీచులు, లోభితనాలతో ఉన్న లుబ్ధులు, రాజ్యకాంక్షలతో ఉన్నవాళ్ళు, నృశంసులు, క్రూరులు, ఇటువంటి వాళ్ళందరి చేత, ఆ పాప కర్మలు చేసే వాళ్ళ చేత పతన కారణాలైన కోపాలు, మోహాలు, లోభితనాలు, కామాలతో పతనమైపోయే వాళ్ళ చేత సేవింపబడే ధర్మాలన్నీ అధర్మాలు. వాళ్ళు ఏవేవైతే ధర్మాలని సమ్మతిస్తారో ఈ లోకంలో అవన్నీ అధర్మాలు. నేను ఇటువంటి అధర్మాలని పాటించదలుచుకోలేదు, పాటించను. నేను ఆత్మధర్మాన్ని మాత్రమే చూస్తున్నాను, మిగిలినవన్నీ త్యక్షే వదిలేస్తున్నాను అని చెప్పారు. కాయేన కురుతే పాపం మనసా సంప్రదార్య చ అనృతం జిహ్వయా చ ఆహా త్రివిధం కర్మ పాతకం. పాతకం కర్మ, పాపపు కర్మ త్రివిధం, 3 విధాలుగా చేస్తారు. చేసే కర్మ 3 విధాలుగా పతన కారణంతో నిండి ఉంటుంది. వాడు కాయేన శరీరంతో పాపాన్ని చేస్తూ ఉంటాడు. మనస సంప్రదార్య, మనసులో అదే పాపాన్ని ధరించి ఉంచి అదే విధంగా శరీరంతో పాపం చేస్తూ ఉన్నవాడు అట్లానే జిహ్వయ, నాలుకతో అనృతం కూడా ఆహా చెప్తూ ఉంటాడు. వాడు ఎవరైనా సరే 3 రకాలుగా పాపాలు చెయ్యొచ్చు. త్రికరణాలతో పాపాలు చెయ్యొచ్చు. మనస, వాచ, కర్మణ. ఈ మనస, వాచ, కర్మణ చేసే అంటే మనసుతో ఆలోచించడము, మాటతో అనడము, దేహంతో చెయ్యడము అన్న ఈ 3 విధాలుగా జరుగుతూ ఉన్న క్రియలు పాపాలు ఎప్పుడవుతాయి అంటే సత్తు నుంచి పక్కకు వెళ్తే. మనసులో ఏదనుకుంటామో అదే నోటితో అంటాము, అదే చేస్తాము అంటే దాని పేరు త్రికరణ శుద్ధి. ఒకవేళ మనసులో ఒకటి అనుకుంటాము, నోటితో ఒకటి అంటాము, చేతులతోటి ఏదో చేస్తాము, చేతులు కాదు చేతలు, శరీరంతో ఏదో చేస్తాము అంటే ఇంద్రియాలతో వాటితో, అది త్రికరణాలతో చేసే పాపము. అదే అప్పుడు 3 విధాలుగా పాపమై ఉంటుంది. త్రికరణ శుద్ధి లేకుండా చేసే కర్మలు 3 విధాల పాపంగా ఉంటుంది. ఆ చేసేంత నేను మనసులో ఏదనుకున్నానో అదే చెప్తాను, అదే చేస్తాను అనుకుంటూ పక్కవాడికి హాని కలిగించే విధంగా, నీకు హాని కలిగే విధంగా ఉన్నది అంటే, ఆత్మహాని, పరద్రోహం చేస్తూ నిర్దయగా ప్రవర్తిస్తూ నువ్వు అదే అనుకొని అదే చెప్పి అదే చేసినా కూడా పనిచేయదు. దాని పేరు చిత్తశుద్ధి కాదు. ఒక 30 పైగా ఏవైతే దైవీ సంపదలని చెప్పారో, దయ, సహనము, క్షమ, ఓర్పు, జ్ఞానము, స్వాధ్యాయము, తపస్సు మొదలైనవి ఏవేవో చాలా చెప్పారు. ఆ చెప్పినవి మొత్తాన్ని ఆచరిస్తూ ఏది అనుకుంటామో అదే అని అదే చేశామంటే దాని పేరు త్రికరణ శుద్ధి. ఒకవేళ అది లేకపోతే మాత్రము అసత్, అధర్మం, పతనం. భూమిః కీర్తిః యశః లక్ష్మీః పురుషం ప్రార్థయంతిః స్వర్గస్థం చ అనుపశ్యంతి సత్యం ఏవ భజేత తత్. ఒకవేళ ఈ సత్తుని అనడము, ధర్మంగా దాన్ని ఆచరించడం చేసే పురుషుడెవరున్నాడో, త్రికరణ శుద్ధి కలిగిన మనిషి ఎవరున్నాడో, మళ్ళీ ఉన్నాడో అనగానే మగవాళ్ళని మనము ఆలోచించరాదు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి డుమ్ములు చెప్పాల్సి వస్తుంది. ఎవరైనా సరే ఒక మనిషి ఆ విధంగా త్రికరణ శుద్ధితో ఉంటే అటువంటి వాణ్ణి భూమి, కీర్తి, యశస్సు, లక్ష్మి అన్నీ ప్రార్థయంతి వచ్చి చేరుతాయి, భజిస్తాయి. వాడు ఈహంలో ఉన్నప్పుడు వాడికి అన్నీ ఉంటాయి, వాడికి కావలసినవన్నీ ఉంటాయి. సత్యాన్ని పట్టుకున్నవాడు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు.
ఈశ్వరుణ్ణి పట్టుకుని వదలకుండా ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి అన్నీ వాడికొస్తాయి. ఎప్పుడైతే వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టి స్వర్గస్థుడవుతాడో అప్పుడు కూడా ఇవన్నీ వాడి వెంటే వెళ్తాయి. అనుపశ్యంతి హి తత్ కాబట్టి సత్యం ఏవ భజేత, సత్యాన్నే మనము చేరవలసి ఉంటుంది. మనం సత్యాన్ని పట్టుకున్నామంటే అన్ని మనల్ని పట్టుకుని ఉంటాయి. మనం సత్యాన్ని పోగొట్టుకున్నామంటే మనకు మనం కూడా మిగిలము. శ్రేష్టం హి అనార్యం ఏవ స్యాత్ యత్ భవాన్ అవధార్య మాం ఆహ యుక్తికరైః వాక్యైః ఇదం భద్రం కురుష్వః. కథం హి అహం ప్రతిజ్ఞాయ వనవాసం ఇమం గురౌ భరతస్య కరిష్యామి వచః హిత్వా గురోః వచః. భవాన్ మీరు ఏదైతే శ్రేష్టం అవధార్య మంచిది అనుకుని యుక్తికరైః వాక్యైః దానికి సపోర్ట్ గా ఉన్న జస్టిఫికేషన్స్ తో కూడిన వాక్యాలన్నీ చూపిస్తూ, ఇదిగో రామా ఇదం భద్రం, ఇది మంచిది, కురుష్వ నువ్వు ఇట్లా చెయ్యి అని మీరు నాకు ఏది ఆహా చెప్పారో అది అనార్యం ఏవ స్యాత్, అది పెద్దలు మెచ్చేది కాదు, అది తప్పు, అది అధర్మం, అసత్. మీరు దాన్ని మంచి అనుకున్నారు. పాపం మంచి అనుకుని ఇది నాకు మంచి జరుగుతుందని, ఇది నీకు శ్రేయస్కరం, ఇట్లా చెయ్యి రామా అని చెప్పారు. కానీ మీరు చెప్పిన దాంట్లో మంచి లేదు. నేను అహం గురౌ పెద్దవాడికి, దశరథుడికి, రాజుకు, తండ్రికి ఇమం వనవాసం ఈ వనవాసం చేస్తాను అని ప్రతిజ్ఞాయ మాట ఇచ్చిన తర్వాత కథం ఏ విధంగా మళ్ళీ గురోహ వచః హిత్వా పెద్ద ఆయన మాటను వదిలిపెట్టి, ఆయనకిచ్చిన మాటను వదిలిపెట్టి భరతస్య వచః కరిష్యామి భరతుడు చెప్పినట్టు ఎందుకు చేస్తాను. ఒకటి ఆ పెద్దవాడు నాకొక మాట చెప్పాడు, చెప్పినవాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన మాటను వదిలిపెట్టి భరతుడు ఇంకేంటో వేరేగా చెప్పాడు కాబట్టి ఇట్లా చేస్తానని ఎందుకు అనుకుంటాను, ఎందుకు చేస్తాను. పైగా ఆ పెద్ద ఆయన నువ్వు వనవాసానికి వెళ్ళు అని చెప్పినప్పుడు నేను కూడా వనవాసానికి వెళ్తాను అని ఒప్పుకున్నాను. నేనిచ్చిన మాటను నేను ఎందుకు తప్పుతాను, పెద్ద ఆయన చెప్పిన మాటను ఎందుకు తప్పుతాను. అన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు భరతుడు వచ్చి వేరే మాట చెప్తే దీన్ని ఎందుకు ఒప్పుకుంటాను. భరతుడు చెప్పిన మాట ఒకవేళ ఇంతకు ముందు నేనన్న మాటకి సరిపోయే విధంగా ఉంటే చేసేవాణ్ణి. నేను చెప్పిన మాటకు భరతుడు చెప్పిన మాట కాన్ఫ్లిక్ట్ తో ఉన్నది, అది వేరుగా వ్యతిరేకంగా ఉన్న మాటను నేనెందుకు ఆచరిస్తాను. ఆ మాట నేను ఒప్పుకున్న మాట పూర్తయిన తర్వాత వేరే రకంగా మళ్ళీ కావాలంటే ఇంకొక మాట అనుకోవచ్చు, మళ్ళీ చెయ్యొచ్చు. నేను ఒకటి చెప్పిన తర్వాత అది ఇంకా పూర్తవ్వకన్నా ముందే మధ్యలో మాట మార్చి ఇంకో విధంగా చేస్తే నేనేమైపోతాను, పెద్ద ఆయన ఏమైపోతాడు, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు, నన్ను చూసి నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు ఏమైపోతారు. స్థిరామయా ప్రతిజ్ఞాత ప్రతిజ్ఞా గురు సన్నిధౌ ప్రహృష్యమాణ సా దేవి కైకేయీ చ అభవత్ తదా. గురు సన్నిధౌ ఆ పెద్ద ఆయన ముందు మయా నా చేత ఏ ప్రతిజ్ఞ, ఏ మాట ప్రతిజ్ఞాత చెప్పబడ్డదో అది స్థిర, అది స్థిరం, అది నిశ్చలం, అది అచలం, అది ధ్రువం, దాంట్లో మార్పు లేదు. నేను అట్లా చేస్తే నా మాట నిలబడుతుంది, పెద్ద ఆయన మాట నిలబడుతుంది, ఇంత మాత్రమే కాదు. నేను అట్లా చేస్తే కైకేయి కూడా సంతోషిస్తుంది. అప్పుడు ఆమె ఈ మాట వింటూ ఉన్నప్పుడు పెద్ద ఆయన సమక్షంలో ఆయన నాకు ఒక మాట చెప్తే నేను విన్నాను, నేను ఆయనకు ఒక మాట ఇచ్చాను. ఇదే సమయంలో అక్కడ కైకేయి కూడా ఉన్నది. సా దేవి కైకేయి, ఆ కైకేయి దేవి తదా అప్పుడు నేను ఈ ప్రమాణం చేస్తూ ఉంటే, ఈ వాగ్దానం చేస్తుంటే విని ఆమె
ప్రహృష్యమాణ అభవత్, ఎంతో సంతోషించింది. కాబట్టి ఇప్పుడు ఇంతమందికి తగిన విధంగా నేను ప్రవర్తించి తీరుతాను. మధ్యలో మోహంతో, లోభితనంతో, అజ్ఞానంతో, వాటితో వీటితో, తమస్తో, చీకట్లతో మాట మార్చను, వేరే విధంగా ప్రవర్తించను. నేనేం చేస్తానంటే, వనవాసం వసన్యేవం శుచిః నియత భోజనః మూలైః పుష్పైః ఫలైః పుణ్యైః పితॄన్ దేవాంశ్చ తర్పయన్ సంతుష్ట పంచవర్గః అహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహః శ్రద్ధధానః సన్ కార్యాకార్య విచక్షణః. ఏవం, ఈ విధంగా నియత భోజనః, నియమితమైన భోజనాన్ని స్వీకరిస్తూ, శుచిః త్రికరణ శుద్ధితో ఉన్నవాణ్ణై, వనవాసన్ వసన్ ఈ వనంలో నివసిస్తూ, కందమూలాలతో, ఫలాలతో, పువ్వులతో, చక్కటి నీటితో, ఏవేవి ఇక్కడ దొరుకుతాయో వన్యాలు, వనంలో దొరికే ద్రవ్యాలతో పితృదేవతలను, దేవతలను తృప్తిపరుస్తూ, నేను అట్లానే అదే సమయంలో అహం సంతుష్ట పంచవర్గ, నా పంచ ఇంద్రియాలు కూడా సంతోషంగా సుఖంగా ఉండే విధంగా, అకుహః కుటిలత్వం లేకుండా, శ్రద్ధధానః శ్రద్ధావంతుణ్ణై, సన్ ఉంటూ, కార్యాకార్య విచక్షణః కార్యమేది అకార్యమేది, చేయవలసిందేంటి చేయకూడనిదేంటి, విధి నిషేధాలేమి అని తెలుసుకున్నవాణ్ణై, ఆ విధంగా ఆచరిస్తూ, మనసుని నిశ్చలంగా నిర్మలంగా ఉంచుకుంటూ, నేను లోకయాత్రాం ప్రవర్తయే ఈ జీవన యాత్రను కొనసాగిస్తాను. ఇందులో ఈ విషయంలో ఇంకా రెండో మాట లేదు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు తర్వాత చెప్తూ వస్తారు. ఇంకా కొద్ది శ్లోకాలు ఉన్నాయి ఈ సర్గలో. వాటిని మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా రామచంద్రమూర్తి చెప్పిన సత్యం గురించి, ధర్మం గురించి మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ, ఆలోచిస్తూ, దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చొని అక్కడి నుంచి తర్వాత శ్లోకం నుంచి ముందుకు వెళ్దాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.